ఎస్ఆర్ ప్రక్రియ గురించి చెప్పండి. ఈరోజు నిన్నటి నుంచి గవర్నర్ కార్పొరేషన్లో 75 బూతుల్లో ఎస్ఐఆర్ ప్రతి డివిజన్లో ఉడకంగా ఇన్ఛార్జీలు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున, అదేవిధంగా ప్రతి ఒక్కరు ఉడకంగా గల్లీ గల్లీలో ఎక్కడ ఓటు ఉన్నా కానీ 94 కాలనీలో ఒక ఓటు, ఇక్కడ ఒక ఓటు, అంబేద్కర్ నగర్ ఓటు, చెన్నపురం ఓటు ఇక్కడ ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కష్టపడి ప్రతి ఒక్క ఇదే విధంగా నిన్న ఈరోజు కష్టపడినట్టు ఇదే విధంగా ఈ 1 మంత్ కష్టపడినంటే రేపు రాబోయే ఎలక్షన్లో మనము విజయం సాధిస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక్క ఓటు అయినా మనకు చాలా బాధ. కాబట్టి ప్రతి ఒక్కరం దగ్గరుండి ఇన్ఛార్జి, ప్రతి అక్క, చెల్లె, తమ్ముడు, అన్న ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ రూపంగా దగ్గరుండి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చెప్పండి మేడం. ఎస్ఐఆర్ ప్రక్రియ జవహర్ నగర్లో మొదలైంది. ఎస్ఐఆర్ అనగానే స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ అనే ప్రక్రియతోటి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఏవైతే రిపీటెడ్ ఓట్స్ ఉన్నా సరే, ఇవాళ చూసుకున్నట్లయితే జవహర్ నగర్లో కొన్ని కాలనీలు ఉన్నాయి, అంబేద్కర్ నగర, చెన్నాపురమ, బాలాజీ నగర, అలాంటి ఓట్లు ఒక ఓటు మల్టిపుల్ ప్లేసెస్లలో రిపీట్ అయి ఉండడం కారణంతో మల్టిపుల్ ఓట్స్ అయ్యేసరికి అంత కన్ఫ్యూజన్లో పడ్డారు. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ప్రతి ఓటు ఎక్కడ నివసిస్తున్న వాళ్ళ ఓటు అక్కడ ఉండే విధంగా ఇవాళ ప్రతి ఇంటింటికి వెళ్ళి ఫామ్స్ అందించడం జరిగింది. ఈ ఫామ్స్ తర్వాత వాళ్ళ ఫామ్స్ ఫిల్ చేసి ఇప్పుడే మేము బిఎల్ఓస్ని కలిసాము. ఆ ఫామ్స్ ఏవైతే కంప్లీట్ చేసి వాళ్ళు ఫస్ట్కి కలెక్ట్ చేసుకుంటామన్నారు. ఆ ఫామ్స్ ప్రకారంగా ఏ ఏరియాలో ఉన్న వాళ్ళ ఓట్లు ఆ ఏరియాకే సంబంధించినట్లుగా చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఇయర్స్, దాదాపు 21 ఇయర్స్ అయ్యింది ఈ ఎస్ఐఆర్ చేయకుండా. ఇవాళ ఈ ఎస్ఐఆర్ తోటి అన్ని ఓట్స్ ఒక్క దగ్గరికి అవుతాయని ఆశిస్తూ మేము కూడా దానికి పార్టీకి అతీతంగా ఇవాళ అందరం కూడా కలిసి ప్రతి ఓటు ఉండే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాము జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్.